చూస్తే నాకు నిన్న చూశాను, కరెక్ట్గా అనిపించింది. ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ప్రవచనకర్త. ఆయన ఆ పక్కన లోకేష్నే కూర్చోబెట్టుకుని, బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడనేది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట. దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమా కథ? ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే, పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది. నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో పొట్టు పని చేయకుండా వస్తూ బురదలో పొరలు వచ్చేది. యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పని చేస్తుంది అనుకుని పంది అసలు పని చేయట్లేదు అనుకుని పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు. ఈ అబద్ధపు ఇది ఎల్లకాలం సాగదు కాబట్టి బయటపడింది. ఓహో, ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుణ్ణి చేసుకుని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికం ఉంచుకున్నాడు. ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట. నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్. అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏది అనేది అందరికీ తెలిసిందే. ఎవరో చూసి దాని మీద పెట్టారు. ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో, ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు ఇదని. ఆయన ఏం చేశారు, దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది. ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం, అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు. నక్కలాగా ఉండాలనుకున్నాడు. అది ఈ రోజుకు పాలనలో చూపిస్తున్నాడు. దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో, వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కానీ జనం అందరికీ గమనిస్తున్నారు, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి.